నమస్తే అండి. నా పేరు బందా లక్ష్మణ శర్మ. మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడాను నమస్కారాలండి. ఎందుకంటే మీరు అందరూ కూడా పాదాభి నమస్కారాలు చేయడానికి అర్హులు. వ్యవసాయం చేస్తున్నారు, గోశాల నడుపుతున్నారు, ప్రకృతికి దగ్గరగా ఉన్నారు, మట్టికి దగ్గరగా ఉన్నారు. మీ అందరికీ శతకోటి నమస్కారాలు. ఈ గోవర్ధనం గోశాల హైదరాబాదులో నాగోల్కి దగ్గర ఉన్నటువంటి బండ్లగూడకి దగ్గర ఉన్నటువంటి 30 అన్నారంలో మనకి 11 ఎకరాల్లో ఈ గోశాల 11 సంవత్సరాల కిందట ఏర్పడిందండి. ఒక ఆవుతో మొదలుపెట్టాం మేము దాన్ని. అంటే దీని అసలు ఎలా స్టార్ట్ అయింది, గోశాల ఎలా స్టార్ట్ చేశానని చెప్పాలంటే, నేను సైకాలజిస్ట్గా వర్క్ చేస్తున్న టైంలో నాకు ఒక గోశాలకు వెళ్ళడం జరిగింది. ఆ గోశాలలో ఒక ఆయన చెప్పారన్నమాట, మురళీధర్ గారని, నీవు సైకాలజీ చేస్తున్నావు కానీ నీకు ఏదైనా మెడిసిన్ ఇవ్వాలంటే నీకు ఇవ్వడానికి ఉండదు, కాబట్టి నీకు పంచగవ్య వైద్యం నేర్పిస్తాను, సో దట్ నువ్వు కౌన్సిలింగ్ చేస్తూ మెడిసిన్ కూడా ఇవ్వచ్చు న్యాచురల్గా, గో ఆధారితంగా అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను కోర్సులో జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అవుతున్న ప్రాసెస్లో 8 మంది నాకు మిత్రులు అయ్యారు. వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారన్నమాట, మనం కూడా గోశాల పెడదాము, మనం కూడా పాడి పంట చేద్దాము అనేటువంటి ఆలోచనని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ఒప్పుకున్నాను. స్టార్ట్ చేశాం. మంచి ప్లేస్ చూడాలనుకున్నాను నేను. ఈ మంచి ప్లేస్ చూడాలన్న దాంట్లో నాకు అప్పుడు ఒక విషయాన్ని గుర్తుకొచ్చింది. ఏంటంటే, శ్రీశైలంలో ఒకసారి ఒక స్వామీజీ నన్ను చూసి, నువ్వు గోశాల పెడతావు, ఆవులను పెంచే ప్రయత్నం చేస్తావు, అలా చెయ్యకు, దానికి మంచి ఆహారము, గ్రేజింగ్ ఏరియా అనేది చూడు, కడుపు నింపేటట్టు చూడు, హ్యాపీగా ఉండేటట్టు చూడు, వర్క్ చేసే వాళ్ళని కూడా చాలా సంతోషంగా చూసుకో, తొందర పడతావు, అలా తొందర పడకు అని చెప్పడం జరిగిందండి. అందుకని నేనేం చేశానంటే, ఆ విషయాన్ని గుర్తు చేసుకొని, గోశాల సెలక్షన్ ప్లేస్ అనేది మనకి ఇది చాలా రిమోట్ ప్లేస్ అండి. ఇదే ఇక్కడ మనకి డీర్ పార్క్ దగ్గరగా ఉంటుంది. ఇది మనకి చాలా ఖాళీ ప్లేస్ చాలా ఉంటుంది. అందుకని ఈ ప్లేస్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 11 ఎకర్స్ ఉంది. చుట్టుపక్కల గ్రేజింగ్ ఏరియా, ఫారెస్ట్ ఏరియా లాంటిది ఒక 600 ఎకరాలు కూడా ఉంటుందండి, గ్రేజింగ్కి వెళ్తాయి. ఇలా ఆ స్వామీజీ చెప్పినట్టుగా నేను ప్లాన్ చేశాను. ఒకే ఆవుని ఒక సంవత్సరం పాటు అలానే పోషించుకుంటూ వచ్చి చిన్నగా పెంచుకుంటూ ఇప్పుడు 125 ఆవులు ఉన్నాయండి. మొదట్లో మేము వ్యవసాయానికి కొంచెం ప్రయత్నం చేశాం, కానీ రాక మేము డ్రాప్ అయిపోయాము. అయితే ఏమనుకున్నాం అంటే, మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో గడ్డి మీద చేద్దాము అని అనుకున్నాము. ఈ 11 సంవత్సరాల నుంచి ఈ గడ్డికి యూరియా కానీ డిఏపి కానీ ఏది వేయలేదండి. ఈ ఊరికి ఈ తట్టెన్నర ఊరికి వచ్చి, ఈ బాపనయ్య వ్యవసాయం ఏంటి, ఆయన గోశాల అంటే, అమ్మో ఆయన 6 నెలల్లో దెంకపోతాడు అనుకున్నాము, చూస్తే ఇక్కడ 11 ఏళ్ళు ఉండిపోయాడు, ఎక్కడ కాంప్రమైజ్ కాడని ఖచ్చితంగా చెప్తారండి. ఆ విధంగా చక్కగా చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్న ప్రాసెస్లో కొంచెం మనం కట్ చేసి కొంచెం బ్యాక్ వెళ్తే, నేను ఒక 25 సంవత్సరాల వెనకాల ఒక ఐటీలో ఉన్నటువంటి వాడిని అండి. సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాను. ఆరోగ్యం పాడైపోయింది. ఆరోగ్యం పాడైనప్పుడు నేను మళ్ళీ దీంట్లోకి అంటే కొంతమంది గురువులు చెప్పడము, వాళ్ళు చెప్పడం వల్ల నేను మళ్ళీ ఈ ఫీల్డ్లోకి చేంజ్ అయ్యాను. ఇంప్రూవ్ అవుతున్న కొద్దీ నేను ఈ పంచగవ్య వైద్యము, యోగా, స్పిరిచువాలిటీ, భగవద్గీత ఇవన్నీ నేను ప్రాక్టీస్ చేస్తూ నన్ను నయం చేసుకుంటూ ఒక 15 సంవత్సరాలు ఫ్రీగా నేను భగవద్గీతని స్కూల్ స్టూడెంట్స్కి చెప్పడం జరిగింది. ఆ తర్వాత గోశాల పెట్టమని చెప్పారు గురువులు. ఆ గురువులు చెప్తే నేను గోశాల పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే గురువులు నాకు ఏం చెప్తున్నారంటే, వ్యవసాయం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయి, ఎక్కువగా సపోర్టింగ్ విత్ పాడి పంట, అంటే ఆవులతో తీసుకెళ్తూ. నా ఇప్పుడు జీవితం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటంటే, మన మట్టి మనుషులు టీవీ ఛానల్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఏదైతే కష్టపడుతున్నాడో, ఇప్పుడు జాబ్ వదిలేసేసి టోటల్గా ఎలా డెడికేట్ చేయదలుచుకున్నాడో, అట్లా నా కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ డాక్టర్గా నన్ను అవన్నీ పక్కకు పెట్టేసేసి, వ్యవసాయదారులకి, రైతులకి ఎట్లా మేలు చేయాలి, గోశాల వాళ్ళకి ఎట్లా, నా గైడెన్స్, నా ఫెయిల్యూర్ స్టోరీ చాలా పెద్దగా ఉంటుంది ఈ 11 సంవత్సరాల్లో. అందుకని నా అనుభూతి ఎట్లా, ఎందుకంటే నేను ఒక్కడినే ఇక్కడ, 1 మ్యాన్ ఆర్మీ అన్నమాట. సో చేసుకుంటూ వస్తున్నాను. కొంతమంది పరోక్షంగా సపోర్ట్ ఉన్నారు తప్ప, ప్రత్యక్షంగా నేను ఒక్కడనే ఉంటూ ఈ గోశాల టీంతో కలిసి ముందుకి తీసుకెళ్తున్నానండి ఈ టీము.
ఈ గోశాల పెట్టేటప్పుడు నేను ఆవుల సెలక్షన్లో ఏం చేశానంటే, నాగపూర్లో గిరిజాతి ఆవులు ఉన్నాయండి. పాలు చాలా తక్కువ ఇస్తాయి. కానీ అవి కటింగ్ వెళ్తున్నాయి, 1 లీటరు 2 లీటర్ల కన్నా ఎక్కువ ఇవ్వవు. నా ఉద్దేశం ఏంటంటే మంచి బుల్ని తీసుకొచ్చి బ్రీడింగ్లో దాన్ని డెవలప్ చేద్దాం అనుకున్నాను నేను. దాన్ని ఒక ప్రాజెక్ట్గా పెట్టుకున్నాను నేను. మా దురదృష్టం ఏంటంటే మంచి బుల్ని కొనలేని పరిస్థితి వచ్చింది మాకు. ఆ 9 ఆవులు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 9 ఆవుల్ని తీసుకోవడం జరిగిందండి. వాటితో పాటు గోదానం చేయటం కానీ, మళ్ళీ మేమైనా కొనటం కానీ చూస్తే ఇంకా ఒంగోలు ఆవులు ఉన్నాయి, కాంగ్రీజ్ ఆవులు ఉన్నాయి, మళ్ళీ తార్పార్కర్ ఉంది, షాహివాల్ ఉంది. ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మెయిన్గా నాగపూర్ గిరావులే ఎక్కువగా ఉన్నాయండి. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలా సెలెక్ట్ చేయడానికి కూడా, ఎప్పుడైతే పాలు తక్కువ ఇస్తుందో నెయ్యికి, మళ్ళీ పంచగవ్య వైద్యంలో ఉత్పత్తులకి కూడా చాలా మంచి మెడిసిన్ వాల్యూస్ ఉంటాయి అని తెలుసుకున్నాం. పైగా మన ఆవులన్నీ గ్రేజింగ్ చేస్తాయండి. గ్రేజింగ్ చేయడానికి ఖర్చు అవుతుంది, 2 మనుషులు వెళ్ళాలి. కానీ మనకి మెయిన్ ఉత్పత్తులు చాలా ముఖ్యం అని గోశాల నడపడంలో ఉద్దేశంతో ఇలా సెలెక్ట్ చేసుకున్నామండి. మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్కి గోవర్ధనం గోశాల పరిచయం చేస్తున్నామండి. ఇది గేట్ అండి, మెయిన్ గేటు. 11 ఎకర్స్ స్థలం ఉంది దీంట్లో. ఇటు సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ సైడ్లో గోధుమ గడ్డి పండిస్తామండి. అంటే ఈ గోశాల బాగా నడపడానికి అనేక ప్రయత్నాలు, ఒక ప్రయత్నం గోధుమ గడ్డి అండి. ఎవరైనా గోధుమ గడ్డి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఈ ఎండాకాలంలో కూడా గోధుమ గడ్డి పండుతుంది. చూడండి, మేము చేసే పెట్టుబడి ఏసీ పెట్టలే, ఏం పెట్టలా, గోనె పట్టాలు వేసాము. గోనె పట్టాల ద్వారా చూడండి, మా ఫ్రిడ్జ్ కూడా చూడొచ్చు. చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గోధుమ గడ్డి చూడండి. ఈ ఎండాకాలం రాదు అసలు గోధుమ గడ్డి, ఎంత చక్కగా వస్తుంది చూడండి. ఇక్కడ వాటర్ కొట్టి ఈ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేస్తాం. ఇది ఎదురుగా కనబడుతుంది షెడ్ అండి. ఇది వరుసగా అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం షెడ్డే. దగ్గర దగ్గర ఇది ఎంత ఉంటుందంటే 60x60, అంటే 3600 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి మొత్తం షెడ్. సో 125 ఆవులు ఇందులో పడతాయి. ఆ పక్కన వచ్చేటప్పటికి మీరు గురువులు ఉన్నారు కదండి, అది గురుస్థానము ప్లేస్. అది ఆ పక్కనేమో నెయ్యి చేసేటువంటి ప్లేసు. ఆ లోపలికి వెళ్ళేటప్పటికి ఆ వర్కర్స్ యొక్క రూము. మళ్ళీ మీరు రైట్ సైడ్లో కనుక చూసినట్లయితే కుట్టి రూమ్ అండి. అంటే ఇక్కడ దాణా అవన్నీ మీరు స్పాన్సర్ చేసిన ఏమన్నా దాణా కానీ అవన్నీ కూడా ఇక్కడ చేసి, గడ్డి కూడా ఇక్కడ కటింగ్ చేస్తామండి. గడ్డి మిషన్ కూడా ఇక్కడ కటింగ్ చేయడం జరుగుతుంది. సో ఇది కుట్టి రూమ్ అండి. ఇది ఈ వెహికల్ చూస్తే ఎలక్ట్రికల్ వెహికల్ అండి. మేము జ్యూస్ స్టాల్స్ 2 నడుపుతాము. జనాలకి ఆరోగ్యం చేయడానికి 2 జ్యూస్ స్టాల్స్ నడుపుతాము. చూస్తారు కదా, గోధుమ గడ్డి జ్యూసు, ఇలా యాష్ గార్డ్ జ్యూస్, ఇలాంటి జ్యూసెస్ చేస్తాము. ఇది కూడా మేము ప్రకృతికి అనుకూలంగా ఎలక్ట్రికల్ వెహికలే కొన్నాము. ఇలా వెళ్ళి 2 ప్లేసెస్, అక్కడ మిక్సీలు కూడా ఉన్నాయి చూసారు కదా, అవన్నీ చేసి జనాలకి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. మనం అంటే లీడ్ లైఫ్ లైక్ ఏ ట్రీ అంటాం. మనం జీవించేదంతా నలుగురికి ఉపయోగపడాలి. మనం వెలుగుతూ, మన కుటుంబం వెలుగుతూ, మనకి సమాజం కూడా వెలిగేటట్టుగా మనం చేయాలి. అందులోంచే మనీని క్రియేట్ చేయాలి. నేను అదే చేస్తున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నేను నడవలేకుండా ఒక మనిషిని పట్టుకున్నాను. సో మా గోశాలలో మా టీంని మెంబర్ వరలక్ష్మి గారండి, ఆమెని పట్టుకొని నడుస్తాను. అంటే నేను కూడా నడవలేని మనిషిని కూడా నేను 125 ఆవుల్ని మళ్ళీ ఇన్ని పనులు చేయగలుగుతున్నానంటే వెనకాల ఒక గురువు యొక్క ఆలోచన, గురువుని ఆచరిద్దాం, గురువు మాటలు ఆచరిద్దామనే బలం తప్ప నా శరీరంలో ఉన్నటువంటి బలం కాదండి. ఇదో ఆవులు అయితే చాలా ఉన్నాయండి, అనేక రకాల ఆవులు ఉన్నాయి. అయితే గోశాలలో ఉత్పత్తుల ద్వారా తెచ్చినవి కానీ, స్పాన్సర్స్ ద్వారా వచ్చినవి కానీ, ఆ విధంగా గడ్డిని చాలా స్టోర్ చేసి పెట్టుకుంటామండి. సో ప్రిపేర్డ్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ ఈజ్ నథింగ్ బట్ మన ప్లానింగ్లో ఎక్కడైతే గ్యాప్స్ వదులుతామో అదే ఫెయిల్యూర్ కారణం అవుతుంది. సో ముందుగానే చాలా ప్రిపేర్డ్గా ఈ మే నెలంతా మనకి ఎండలు బాగుంటాయి కాబట్టి తెచ్చి పెట్టుకున్నాము. ఇవి నాకు తెలిసి 10 రోజులు అయిపోతాయండి. 10 రోజుల కన్నా ఎక్కువ పట్టదు. మళ్ళీ గడ్డి తెప్పించుకోవాలి. ఇలా ఎవరైనా దాతలు ఎవరైనా సహాయం చేయగలిగితే కనుక చాలా మంచిదండి. దానికి మేము 500 ml నెయ్యి ఇస్తాము ప్రతి 3000 స్పాన్సర్షిప్కి. ఇదేమో ఇది దూడల యొక్క ఇదండి. ఈ దూడలు అంటే ఇక్కడ ఫ్రీగా తిరుగుతాయి అన్నమాట. రాత్రి పడుకునేటప్పుడే లోపలికి వెళ్తాయండి. ఇక్కడ ఫ్రీగా తిరుగుతాయి. ఇప్పుడు ఎండగా ఉంది కదా, లోపలికి తీసుకెళ్లారండి. తర్వాత ఇదంతా 11 acres ప్రిమిసెస్ అండి.
గడ్డికి కూడా యూరియా కానీ డిఏపి కానీ ఏది వేయలేదు, మనం చాలా చక్కగా మనం పెంచుకుంటూ వచ్చాం మనం. అందుకే గడ్డి కూడా మీరు చూస్తే చాలా గ్రీన్గా అంటే గ్రీన్గా ఉంటుంది. ఇక్కడ మనం ఇప్పుడు గడ్డి మళ్ళీ కూడా చూడొచ్చు మీరు. అంటే గడ్డి కూడా సూపర్ నేపియర్ గడ్డి ఉంది, మీరు చూస్తే సూపర్ నేపియర్ గడ్డి. లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక మీకు మూసి గడ్డి ఉంటుంది, ఆడు మూసి గడ్డి ఉంటుంది. మనకి అక్కడ గ్రామ దేవత ఉంది, అంటే ఈ పొలం దేవత ఉంది అమ్మవారు. సో అమ్మవారు ఆవుల్ని మమ్మల్ని అందరినీ రక్షిస్తుందండి. కాకపోతే నేను కూడా ఎక్కువ దండం పెట్టుకొని ఏం చేయనండి, దేవతలకు కావాల్సింది ఏంటంటే ధర్మం పాటించడం, దాని మీద ఫోకస్ చేస్తా కాబట్టి సో నేను హ్యాపీగానే ఉన్నాను, మా ఆవులు హ్యాపీగా ఉన్నాయి, వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఇక్కడ మేము మొట్టమొదటిగా మేము ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసినటువంటి ప్లేస్ ఇది. ఈ చిన్న ప్లేస్లో 100/70 అంటే 7,000 స్క్వేర్ ఫీట్లో మాకు ఫస్ట్ బీజం వేయకముందే మాకు 75,000 రూపాయల ధనం రావడం జరిగింది. దీనికి అదే అండి మంచికి ఏంటంటే నిలబడితే ఇప్పుడు గంధం చెట్టు ఉంటుంది చూడండి, గంధం చెట్టు మనకి రాను పెద్దదవుతున్న కొద్దీ దాని విలువ పెరుగుతుంది. ధర్మంలో మనం పెరుగుతున్న కొద్దీ మన విలువ చాలా పెరుగుతుందండి. మనం షార్ట్ కట్స్ చేసి కెమికల్ ఫార్మింగ్ చేసి సమాజానికి, భూమికి, ప్రకృతికి అన్నిటికీ నష్టం చేసేటువంటి పనులు కనుక మనం చేసినట్లయితే మన కాన్ఫిడెన్స్ పోతుందండి. కాన్ఫిడెన్స్ పోయినప్పుడు మనిషి ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే. ముసలి నీళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత అది మట్టిలో అది చేసేది ఏం లేదు, పెట్టేది ఏం లేదు, ఎడవడం తప్ప. ఆత్మవిశ్వాసం లేని మనిషి, ఆత్మజ్ఞానం లేని మనిషి ఈ భూమి మీద భారం అండి. కుటుంబానికి భారం, దేశానికి భారం. సో ఇవన్నీ ప్రకృతి పరంగా మనం చేయటం వల్ల ఇవన్నీ హెల్ప్ అవుతుందండి. అక్కడ మునగాకు చెట్లు చాలా ఉన్నాయి, మా దగ్గర మునగాకు ప్రోడక్ట్స్ కూడా చాలా దొరుకుతాయి. మా దగ్గర 1,500 మునగ చెట్లు ఉన్నాయండి, వెనకాల కూడా ఉన్నాయి. సో మీరు చూస్తారా ఇక్కడ ఈ వీటిల్లో మల్చింగ్ సిస్టమ్ కనబడుతుంది. మళ్ళీ దాన్ని ఏమంటారు, బీజామృతం వేస్తాము, వాప్సా ఉంటుంది, జీవామృతం మొత్తం పొలానికి మొత్తము జీవామృతం ప్లాంట్ కూడా చూపిస్తాను మీకు నేను. ఒక 1000 లీటర్లు నుంచి 2,000 లీటర్ల వరకు ఒకేసారి తయారవుతాయి. ఈ బోర్ ద్వారా వెళ్ళిపోతుందండి ఇది. దీనికి ఆ కొండలు చూపిస్తుంది ఒకసారి, అంటే అందరికి కనిపిస్తుంది. 600 ఎకరాల స్థలం ఉందంటే ఎవరు నమ్మరు. అంటే సిటీకి దగ్గర, నాగోల్ దగ్గర 5 కిలోమీటర్ల దూరంలో ఇంత పెద్ద ప్లేస్ ఎలా ఉందని నమ్మట్లేదు. అంటే తీసుకున్న పర్పస్ ఇదండి. అంటే అడవికి వెళ్ళి అవి మేసి రావడం వల్ల ఆ గోమూత్రానికి కానీ నెయ్యికి కానీ చాలా బెనిఫిట్ ఉంటుందండి. నా వెనకాల కనబడుతున్నది ఏదైతే ఉందో అదంతా అడవి అండి. అక్కడికి వెళ్తాయి. ఆ వెళ్ళే మార్గం కూడా, రూట్ కూడా చూడొచ్చు. మీరే పర్సనల్గా వచ్చి విజిట్ చేయండి గోశాలకు, మీకు తెలుస్తుంది. ఓకే అండి. బోర్డు ఉండదు కానీ ఈ వ్యవస్థ మటు కరెక్ట్గా ఉంటుంది మా దగ్గర. ఇప్పుడు చూస్తున్నారు కదా మల్చింగ్ సిస్టమ్ అంతా. సుభాష్ పాలేకర్ చెప్పినటువంటి ప్రకృతి వ్యవసాయం 100% న్యాయం చేయడానికి. ఎందుకంటే రైతుకు మేలు చేయాలంటే ఫస్ట్ నేను సిస్టమ్స్ అని కరెక్ట్గా ఫాలో అవ్వాలండి. అందరు చెప్తారు ప్రకృతి వ్యవసాయంలో సుభాష్ పాలేకర్ చెప్పింది మాకు సక్సెస్ కావట్లేదని. ఎక్కడో పొరపాటు ఉంటుందండి. మ్యాన్ హంట్ లాగా ఆ మిస్టేక్ హంట్ని చేయండి, జాగ్రత్తగా చేయండి, కొంత ఓపిక పట్టండి, తప్పకుండా సక్సెస్ అవుతుంది. లాస్ అయ్యేవారు ఎవరు ఉండరండి. సో అందరికీ బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇంటిగ్రేటెడ్గా వెళ్ళాలి, అన్ని కలుపుకుంటూ వెళ్ళాలి, గుడ్డిగా వెళ్ళకూడదు. సో ఆ సిస్టమ్ని నేర్పించడానికి నేను నెక్స్ట్ మంత్ బక్రీద్ రోజున నేను ఒక ప్రోగ్రామ్, గోశాల నిర్వహణ ప్రకృతి వ్యవసాయం మీద ఒక క్లాస్ తీసుకుంటున్నాను నేను, 1 డే వర్క్షాప్. సో అది అందరూ రండి. సో 200 మంది కెపాసిటీ ఉంటుంది. ముందే రీసెర్చ్ చేయించుకొని బెనిఫిట్ పొందండి బాగా అందరూ. ఇవంతా చాలా అంటే ఇక తర్వాత సిటీ లేదండి, ఎందుకంటే డీర్ పార్క్ ఏరియా అండి ఇది. సో ఎక్కడ ఏం ఉండవు ఇక్కడ. ఆ కొండల పైకి వెళ్ళి ఆవులు చక్కగా వస్తాయి. చూడండి ఇక్కడ చీమల పుట్టలు కూడా న్యాచురల్గా ఉంటుంది. దీన్ని కూడా తీయం మేమేమి. అంటే పాములు కూడా మనం ఏం చేస్తాయండి, ఏం చేయవు. కానీ మనం తిన్న ఆహారం మటుకు విషం, కానీ పాము చూసి భయపడతాం. కానీ మనం తినే ఆహారంలో విషం ఉందంటే మటుకు భయపడము. ఎంత కామెడీ ఏంటో చూడండి. బ్రహ్మానందం కామెడీ కన్నా మన కామెడీ ఎక్కువైపోయింది. విషం అంటే పాముని చూస్తే భయపడిన వాళ్ళు ఎవరు ఉండరు, కానీ విషపూరితమైన ఆహారం తినడానికి మటుకు ఎవ్వరు భయపడరు. ఓకే అండి. సో దొరకపోతే కనీసం ఆ బియ్యాన్ని గంజిగా చేసుకొని తాగడం బెటర్, కానీ విషరహిత ఆహారాన్ని తినకూడదనేటువంటి సంకల్పం మన మటుకు చాలా ఉండాలండి. ఇది ఇంకొక మడి అండి, సరిపోలేదని చెప్పి ఇది ఇంకొక మడి యాడ్ చేసాము. ఇదంతా డ్రిప్ సిస్టమ్ అంతా కరెక్ట్గా ఉంటుందండి, చక్కగా మంచిగా. మీరు చూస్తే ఇక్కడ జీవామృతం ఇవ్వడానికి కూడా సిస్టమ్ అంతా సెట్ అయింది. ఎక్కడ 0.001% కూడా కెమికల్ వాడమండి మేము, న్యాచురల్గా జరుగుతుందంతా. ఇదేమో పెద్ద ఆవులకి పార్కింగ్ అండి.
ఇది ఎండాకాలం కాబట్టి ఇలా మామూలుగా అయితే పొద్దున 10ంటికి 4:30కి ఇక్కడ తీసుకొస్తారండి. 4:30కి ఇక్కడ తీసుకొస్తారు. తెల్లవారుజామున తీసుకొచ్చిన తర్వాత 10ంటి వరకు ఇక్కడే ఉంటాయి. ఆ తర్వాత గ్రేజింగ్కి వెళ్ళిపోతాయి. మళ్ళీ 4ంటికి వస్తాయి. మళ్ళీ రాత్రి 7:30, 8 వరకు ఇక్కడే ఉంటాయి. మళ్ళీ పడుకునేటప్పుడు మాత్రమే షెడ్లోకి వస్తాయి. ఎందుకంటే దోమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. అంటే కేవలం రాత్రి పూట తప్ప మిగిలిన టైం అంతా కూడా గ్రేజింగ్ ఆర్ ఇలాంటి ప్లేస్లో అవి ఉంటాయండి అంతే. అక్కడే వాటర్ సిస్టము అంతా ఉంటుంది. వర్షం పడింది కానీ కొంచెం లోపలికి వెళ్తే కొంచెం కష్టంగా ఉండొచ్చు మనకి. ఇక్కడ వరకు మీరు చూసుకోవచ్చు. ఓకే అండి. సో ఆవులు కూడా ఇటు చూస్తాయి చక్కగా మేము చేసే పని. ఓకే అండి. సో లాస్ట్లో కూడా జీవామృతం కూడా చూడొచ్చు. మీరు అసలు రండి ఒకసారి గోవర్ధనం గోశాలకి. నాగోల్ నుంచి కరెక్ట్గా 5 కిలోమీటర్స్ అండి అంతే. బండ్లో కూడా తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ తట్టెనారము దగ్గర మీకు మ్యాప్స్ కూడా గోవర్ధనం గోశాల అని కొడితే మీకు మ్యాప్స్లో వచ్చేస్తుంది. సో చూసుకొని డిస్క్రిప్షన్లో కూడా నేను మీకు ఇస్తాను చూడండి లొకేషన్. పర్సనల్గా విజిట్ చేయండి. మీ పిల్లల్ని తీసుకొచ్చి ఈ ఆవులకి ఈ ప్రకృతి వ్యవసాయానికి దగ్గర చేయండి. ఆ పిల్లలు ఊరికే చాక్లెట్లు బిస్కెట్లు ఐస్ క్రీమ్ తింటున్నారంటే వాళ్ళు ఇంకోటి ఏదైనా చూపిస్తే కదండి వాళ్ళలో మార్పు రావడానికి. అలాంటి మార్పు తీసుకొద్దాం. వీ గివ్ ది బెస్ట్ ఇంపాక్ట్ త్రూ యువర్ ఛానల్ అండి, మట్టి మనుషుల నుంచి. సో మట్టి మనుషులు యూట్యూబ్ ఛానల్ ఇంతసేపు టైం స్పెండ్ చేసి మా గోవర్ధన గోశాలని షూట్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి వారి ప్రేక్షకులందరికీ కూడా గోవర్ధన గోశాల నుంచి థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి.